గోదావరికనిలోని మలయాళ స్వామి ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా గోదావరికని బస్టాండ్ సమీపంలోని మలయాళ స్వామి ఆశ్రమంలో హైదరాబాద్కు చెందిన శ్రీ శివరుద్ర సాధువు ఆశ్రమాన్ని సందర్శించి ముందుగా జెండాను ఆవిష్కరించి అందులో ఉన్న శివలింగాలను దర్శించుకొని వాటి విశిష్టత గురించి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది కూర్మలింగమని, ఇవి అరుదుగా కనబడతాయని, ఈ కూర్మలింగానికి ప్రతిరోజు నాగుపాము కాపలాగా ఉంటుందని, 2-3 సంవత్సరాలలో ఈ స్థలం చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుందని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఈ ఆశ్రమాన్ని సందర్శించి కాశీ నుంచి సాధువులు ఇక్కడికి తీసుకువచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించేలా కృషి చేస్తానని, ఈ లింగాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని తెలిపారు. అందరికీ ఈరోజు చాలా దూరం ప్రయాణం, వాతావరణం సహకరించుకున్న పరమాత్ముడి ఆజ్ఞతో గురువు గారి ఆశీర్వాద బలం, జగద్గురువుల ఆశీర్వాద బలం ప్రతి సౌభాగ్యవతికి ప్రతి కడపలో ఉండాలన్న ఒక మనోవాంఛతో, ఒక దృక్పథంతో ఈరోజు ఇంత దూరం రావడం, గోదావరికని ప్రాంతంలో ఉన్న కూర్మలింగేశ్వర స్వామి యొక్క ప్రత్యేక వైభవాన్ని మీ అందరికీ తెలిసే విధముగా ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు పరమశివుడికి, ఇక్కడే కొలువై ఉన్న దేవాది దేవతలందరికీ అంతఃకరణ శుద్ధితో మా శిరస్సు ఉంచి పాదాభివందనాలతో మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, ఎంతో పురాతనమైన వైభవాన్ని కలిగిన ఈ ఆలయంలో 40 సంవత్సరాల నుంచి ఎన్నో వైవిధ్యమైన ధూపదీప నైవేద్య కార్యక్రమాలు చేస్తున్న ఈ కారణ జన్ములందరూ, ఈ మహాముత్తైదులు 5 మంది కలిసి ఇచ్చిన మంగళహారతులు నిజముగా ఒక సాధువైన నేను నా అంతఃకరణ శుద్ధితో మాటిస్తున్నాము. మహాక్షేత్రం అయ్యేదాకా మేము వదిలిపెట్టము. ఎందరో సాధు సత్పురుషుల యొక్క పాద పద్మాలని ఇక్కడికి మేము తీసుకొని వస్తాము. కాశీ నుంచి గురువులని, ఆ మహాకుంభమేళను తలపించే విధముగా రాను రాను రోజుల్లో ఒక చరిత్ర శాసనాన్ని ఇక్కడ ఈరోజు ఈ యొక్క మహా శివలింగాన్ని చూస్తుంటే ఏదో జన్మలో ఏదో పుణ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి శివలింగాలు ఎక్కడ లేవు. కూర్మావతారంలో ఉన్న ఆ శివలింగాన్ని చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. ఇలాంటి మహా పుణ్యమైన స్థలాలకి నిజముగా మీరందరూ రావాలి. ఈ యొక్క క్షేత్రాన్ని రానున్న రోజుల్లో ఇక్కడ ఎందరో సాధు సత్పురుషులు వచ్చేసి సేద తీరుతున్న ఈ యొక్క ఆశ్రమంలో మీరందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క ఉన్న పుణ్యాన్ని, ఈ పుణ్యమైన వేదభూమిని, ఋషి పరంపర, ఈ సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇలాంటి మహత్ కార్యక్రమాలకి మమ్మల్ని పిలిచినందుకు ఎంతో ఆనందము. ఇలాంటి ఆనందమైన కార్యక్రమాలకి సాధు సత్పురుషులందరినీ గురు పౌర్ణమి రోజు పిలవడము మాకు ఒకంత ఆనందంగా ఉంది. మరో జన్మంటూ రాసి ఉంటే కూడా మేము ఇక్కడికి మరి నడుచుకుంటూ పాదయాత్ర ద్వారా మేము ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం అనేది సుపరిచితమైన మీకు అందరికీ తెలిసిందే. ఎందరో సాధు సత్పురుషులు ఇక పైన రావాలని అంతఃకరణ శుద్ధితో మా తండ్రిని మేము కోరుతూ ఉన్నాము. ఖచ్చితంగా మాటిస్తున్నాము. ఇలాంటి క్షేత్రాలు ఖచ్చితంగా మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో, కరీంనగర్ ప్రాంతంలో, పెద్దపల్లి, ఈ గోదావరికని ప్రాంతాల్లో ఉన్నాయని అంటే నమ్మశక్యంగా లేదు. మిత్రులారా, మన యొక్క సనాతన జాతిని కాపాడుకోవడానికి అక్కడక్కడ శివలింగాలు బయటపడుతుంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి విశేషమైన మందిరాలని ఆరాధించాలని, ఆదరించాలని, ఇక్కడ ఉన్న కమిటీ వాసులకి ఆ పరమశివుడి ఆశీర్వాద బలం నిండుగా ఉండాలని, ఆ సౌభాగ్యవతుల యొక్క ఆయుర ఆరోగ్యాలు ఆ పరమశివుడిపై ఉండాలని చెప్పేసి వాళ్ళ ద్వారా ఎందరో కుటుంబాలకి ఈ గుడి యొక్క నైపుణ్యత చేరాలని చెప్పి కోరుతూ ఇలాంటి విశేషమైన రోజును నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మాటన కృతజ్ఞతలు చెబుతూ అందరికీ సనాతన ధర్మం, మనం అందరం ఋషి పరంపరను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ 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 మహర్షి సద్గురు మలయాళ స్వామి ఆశ్రమం, గోదావరికని. ఇది దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమంలో గీతా జయంతి మరియు పౌర్ణమి, గురు పౌర్ణమి, కృష్ణాష్టమి ఇలాంటి పండుగలతో ఈ 40 సంవత్సరాల నుంచి సాధు సత్పురుషులతోటి రావడం, వాళ్ళని తీసుకురావడం, వాళ్ళతో ధార్మిక భగవంతుని గురించి ధార్మిక విషయాలు, ధార్మిక ప్రవచనాలు చెబుతూ గత 40 సంవత్సరాల నుంచి ఎడతెగకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఆ భగవంతుని యొక్క గురువుల యొక్క సహకారంతో ఇది నడుస్తున్నది. ఇది మేము నిమిత్త మాత్రముగా నేను సేవ చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రతి వారిని కూడా భక్తునిగా మార్చాలని మా తపన తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మంచి దారిలో నడవాలి, చెడు దారిలు వదిలిపెట్టాలి. మధుమాంసములు, చెడు విషయాలు, చెడు సాహసాలు వదిలిపెట్టి దైవ మార్గంలో ప్రయత్నం చేయాలనే విషయంలో దీన్ని ఆశ్రమం స్థాపించడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకైతే భగవంతుని అనుగ్రహం వలన, ఆ సాధు దయ వలన
నిరాటకంగా ఏమి అడ్డంకు లేకుండా నడుస్తున్నది. అందుకోసము ఈ రోజున ఈ గురు పౌర్ణమి సనాతనము నుంచి ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి గురువును పూజించడం అనేది సనాతనమైనటువంటి ధర్మము. అది ఏ గురువైనా కావచ్చు, అది ఆధ్యాత్మికమైన గురువు కావచ్చు, లేక విద్యను నేర్పిన ఉద్యోగం నేర్పినటువంటి మన ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరైనా గురువుగా పూజించడం అనేది మన సనాతనమైనటువంటి. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ వెంకన్న, ఎస్ రాజయ్య, రుక్మాచారి, పి నరసయ్య, సతీష్, భోగశ్రేణు, లక్ష్మీ, సుజాత, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.